అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీన రాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్, శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్లిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెప్లిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు అనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట. అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 times కానీ, 11 times కానీ, 54 times కానీ, లేకపోతే 108 times కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలో అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము. వృశ్చిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడయ్యాడు. కుజుడేమో నీచ స్థితిలో ఉన్నారు, కర్కాటక రాశిలో ఉన్నారు, కానీ 9వ ఇంట్లో ఉన్నారు. ఆయన 10వ ఇంటికేమో మూవ్ అయ్యేదేమో జూన్ 7th. సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది, కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీ 9th పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు కేతుతో కలయిక అవ్వబోతోంది. సో ఆ కలయిక అనేది అంత మంచిది కాదు. సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు, అదొకటి. అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా కూడాను, చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరి మనన పొందరు. అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. టైంకి వీళ్ళు అన్నీ సబ్మిట్ చేసినా కూడా, సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, టైంకి పనిచేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనేది ఉంటుంది. అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది. కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది, అంటే 7th లోనే ఏర్పడుతుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్కి బాగుంది అనేది సూచన. కానీ లోన్స్ తీసుకోవచ్చిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం చూసామంటే 12th లార్డ్ ఏమో 6th లో పడ్డాడు. అంటే ఏంటి, మనకి వీనస్ 7th లార్డ్ కూడా 6th లో పడి ఉన్నాడు అనమాట. సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోటి మనం చూసాము అంటే 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, 5వ ఇంట్లో శని ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవర్గా లేదు. ఎందుకంటే మనకి 5th లార్డ్ ఏమో మళ్ళీ 8th లో పడ్డాడు. సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక
వీళ్ళకి అంత మంచి మంత్ కాదు. అంటే బ్యాలెన్స్ అవుతోంది, ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి, నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది. అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది, శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. అండ్ ఆల్సో వీనస్ ఏమో 12th హౌస్ని చూస్తున్నారు, అంటే ఏంటి శుక్రుడు ఓన్ హౌస్ని. సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది, ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చులు పెట్టడం విపరీతంగా ఉంటుంది. ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లల పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అన్నమాట. బట్ పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం కానీ తప్పక జరుగుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందన్నమాట. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు. కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చూడొచ్చు, కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది. కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట. సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిదన్నమాట. ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి అని చెప్పబడుతోంది. అలాగే ఏంటంటే 8th సంచారం, జూపిటర్ సంచారం జరుగుతోంది. అంటే ఏంటి, 2nd and 5th లార్డ్ సంచారం 8లో పడిన. సో ప్రాపర్టీ ఇష్యూస్, అటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదనమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ, లేకపోతే వెళ్ళి సందర్శించుకోవడం కానీ చాలా మంచిది. అలాగే ఏంటంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిదన్నమాట. దుర్గాదేవిని ఫ్రైడే కానీ, లేకపోతే మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది, లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతుంది. పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి, అంటే ఏంటంటే కొంతవరకు నెగటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం. తప్పక చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధనురాశి వాళ్ళ గురించి. ధనురాశి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా అంటే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఈ రాశికి అధిపతి జూపిటర్ 7th హౌస్లోనే ఉన్నారు, ఈ రాశిని చూస్తున్నారు. సో అదొక పెద్ద బ్లెస్సింగ్. సో తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాగే ఖర్చు పెట్టడం కూడా జరుగుతుందన్నమాట. అదొకటి కాకుండా మనకి 6th ఏంటంటే బుధాదిత్య యోగం అనేది జరుగుతోంది. అండ్ ఆల్సో మార్స్ కూడా 8లో ఉన్నారనమాట. 8th నుంచి 9th వెళ్ళినప్పుడు, అంటే జూన్ 7th తర్వాత వీళ్ళకి కొంతవరకు ఏంటంటే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పెన్సెస్ అన్ని చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. అండ్ 2nd and 3rd లార్డ్ ఆల్సో 4thలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 7th లార్డ్ 6thలో ఉండడం అనేది కూడా జరిగిందనమాట. అలాగే 11th లార్డ్ 5thలో ఉన్నారు, అది చాలా మంచి సంచారము. సో తప్పక పై చదువులు చదువుకునే వాళ్ళు కానీ, లేకపోతే నాలెడ్జ్ గెయినింగ్లో ఉండేవాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, అండ్ ఆల్సో ఏంటంటే సైంటిస్ట్ ఇలాంటి వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ, CEO పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అని చెప్పబడుతోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే టీచర్స్కి కానీ, లేకపోతే స్కూల్స్ నడిపే వాళ్ళకి కానీ, నాలెడ్జ్ బేస్లో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే సన్ కూడా చేరుతున్నారు, అంటే మనకి జూన్ 15th మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో 7thలో ఉంటారు కనుక తప్పక గవర్నమెంట్తో పని చేయించుకోవాలన్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది, మంచి పథకాలు వస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే ముందుకి వెళ్ళే, వాళ్ళు చేసే పనిలో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రమోషన్ సూచనలు, అలాగే ఇంక్రిమెంట్ సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు కూడా
ఆరో ఇంట్లో ఉన్నారు అంటే 7th and 10th లార్డ్ అయ్యాడు. కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంతవరకు కెరియర్లో కూడా బాగుంటుందన్నమాట. అందుకనే ముందే నేను చెప్పింది ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నాయి. కుటుంబ పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది. కుటుంబ స్టేటస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సేవింగ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. తప్పక వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించుకుంటారు, అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తుందన్నమాట. సో తప్పక వీళ్ళకి పరిహారాలు చేయవలసిందే. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు కనుక, అండ్ ఖర్చులు చాలా అధికం, హెల్త్ విషయం కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిహారాల విషయానికి వస్తే మనం చేయవలసింది ఏంటంటే గురువు కాళ్ళు పట్టుకోవడమే. ఏ గురువు అయినా సరే, మనం కుల గురువు అవ్వచ్చు, లేకపోతే సాయిబాబా, దత్తాత్రేయ, ఎవరైనా సరే, మనకి దక్షిణామూర్తి అవ్వచ్చు, లేకపోతే శివుడు అవ్వచ్చు, శక్తి రూపం అవ్వచ్చు, ఏ రూపమైనా కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. వాళ్ళు స్టార్ట్ అయ్యే సూచన కూడా కనిపిస్తుంది. ఇంట్లోంచి బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే వేరే బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఈ పరిహారాలన్నీ చేయండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ రాహు అయ్యాడు. సో తప్పక క్రియేటివిటీ అనేది పెరుగుతుంది బాగాను. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 9th హౌస్లో మనకి మార్స్ ఉన్నారు. మనం చూసాము అంటే 9th హౌస్లో మార్స్ దిగుతున్నారంటే సింహానికి కేతుతో ఉంటారనమాట. సో కొంతవరకు ఏంటంటే భాగ్యం అనేది బయట అంటే ఫారిన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం అనేది ప్రాప్తిస్తుంది అన్నమాట.